పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ బైబిల్ తెరవండి. ఈరోజు బాగా చక్కటి మాటలు మనతో మాట్లాడబోతున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 5వ వాక్యం వరకు ధ్యానించుకుందాం. చదువుతారు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి 5వ వాక్యం వరకు కొంచెం స్పష్టంగా గట్టిగా. యోనాతాను హృదయము కలిసిపోయాను. నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చాలు తాలెత్తున చూడండి. ఈ మొదటి వాక్యం నుంచి 5వ వాక్యం వరకు మనం ప్రతి వారం ధ్యానించుకోబోతున్నాం. ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ ఈ 5 వచనాల్లో ఉన్న అనేకమైన దాచబడి ఉన్న అనేకమైన విషయాలతో ప్రభు మనతో మాట్లాడును గాక. మొదటిగా ఈరోజు మన అంశం ఏంటంటే, హృదయంతో కలిసిపో, రాజుగా నిలిచిపో. చెప్పండి. స్పష్టంగా చెప్పండి. హృదయంతో కలిసిపో, రాజుగా నిలిచిపో. మొదటి మాట, మొదటి వచనాన్ని ఈ రోజుకి మనం ధ్యానించుకుందాం. ఏంటి అని అంటే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఈ ఒక మాటను మనం ధ్యానించుకుందాం. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. చాలు తలెత్తిన చూద్దాం. ఈ అంశాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించగలిగితే, అప్పటికి యోనాతానికి దావీదు ఎవరో తెలుసా? అది మీకు అర్థమవుతుందా? వినబడుతున్న మాట. దావీదు ఎవరో యోనాతానికి తెలియదు. ఎందుకంటే ఆ 17వ వచనంలోనే అప్పుడే ప్రారంభించబడి ఉంటుంది. అక్కడ ఆ ఫిలిష్తీయులు వేయడము, ఆ గొలియాతుని చంపడము, చంపిన తరువాత అతనికి స్తుతిగానం పాడటము, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ వస్తూ ఉన్న సందర్భాలు మనం గమనించగలుగుతాం. ఆ తర్వాత 18వ అధ్యాయానికి వచ్చేసరికి యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. ఆమేన్. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. యోనాతాను దేవుడికి సాదృశ్యంగా మనం తెలియజేస్తుంటే, ఆ తర్వాత దావీదును ఒక సంఘానికి పోల్చుకుంటూ, దావీదును ఒక విశ్వాసికి పోల్చుకుంటూ, దావీదును ఒక ఆత్మీయుడితో పోల్చుకోగలిగితే ఈ వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. మీరు వింటున్నారా? యోనాతాను దేవుడికి పోల్చుకుందాం, దావీదును సంఘానికి, దేవుడికి పోల్చుకుందాం. ఎలా పోల్చుకోగలుగుతాము అని అంటే, యోనాతాన్ని దేవుడితో పోల్చడానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిల్లో యోనాతానికి అర్థం ఏంటయ్యా అంటే యెహోవా దానము. చెప్పండి. యోనాతాను అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దానము, దేవుడు ఇచ్చెను. దేవుడు ఎవరిని దానం చేశాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభుల వారిని మానవుల యొక్క రక్షణ కొరకు యేసు ప్రభుని ఏం చేశాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని అనబడుచున్న కుమారుని ఈ లోకానికి దానం చేశాడు. అలాగే అందుకనే యోనాతాను పేరేంటి? అర్థం ఏంటయ్యా అంటే యెహోవా దానము, అంటే దేవుడు ఇచ్చిన బహుమానము, దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని అర్థం వస్తుంది. కనుకనే యోనాతాన్ని నేను దేవుడికి సాదృశ్యంగాను,
దావీదును ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయుడికి, ఒక సంఘానికి సాదృశ్యంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ దావీదు యొక్క హృదయంతో కలవడానికి యోనాతాను హృదయం దావీదుతో కలిసిందా? దావీదు హృదయం యోనాతానుతో కలిసిందా? చెప్పండి. యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయెను. ఆమేన్. దావీదు హృదయం యోనాతానుతో కలవలేదు, కానీ యోనాతాను హృదయం ఎవరితో కలిసిందంట? దావీదుతో కలిసింది. మీరు బాగా గమనించాలి. యేసు ప్రభుని మనం వెతుక్కుంటూ వెళ్ళామా? యేసు ప్రభుల వారే మనం వెతుక్కుంటూ వచ్చారా? యేసు ప్రభుల వారే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మనకు ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు కలగజేశాడు. అందులో సందేహం లేదు. ఎందుకయ్యా అంటే ఆయన మన పాపము నిమిత్తము, మన శాపము నిమిత్తము, మన రోగము నిమిత్తము, మన బాధల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని విడిచి, పరిశుద్ధుల సమూహాన్ని విడిచి, ఏమండి అంత ఘనతను విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి దేవుడే మన కొరకు దిగి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యం కొరకు మనం పొందుకోవాలని, ఆయనతో పాటు యుగాలు మనం గడపాలని యేసు ప్రభుల వారు ఈ లోకాన్ని దిగి వచ్చాడు. అయితే యేసు ప్రభుల వారు ఏమవుతున్నారు? అందరితో కలిసిపోతూ ఉన్నారు. అలాగే యోనాతాను హృదయం ఏమవుతుంది? ఇప్పుడు దావీదుతో కలిసిపోయెను. మీకు అర్థమవుతుందన్న మాటలు? యోనాతాను హృదయం ఏమైంది? ఎవరితో కలిసిపోయింది? దావీదుతో కలిసిపోయింది. యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది. అలాగనే దేవుడు కూడా అనేక పర్యాయాలు ఇదిగో ఆ పలానాతో నా హృదయం కలిసిపోవాలి, వాళ్ళ కుటుంబంతో నేను కలిసిపోవాలి, నేను మమేకమైపోవాలి, ఇదిగో పలానా వ్యక్తితో నేను కలిసి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ, జీవంతో రగిలించబడుతూ యేసయ్య మన దగ్గరకు రావాలని ఆశపడుతూ ఉన్నాడు. యోనాతాను ఎవరు? యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. అంటే సౌలు ఎవరు? ఒక రాజు. సౌలు రాజు అయినప్పుడు రాజకుమారుడు ఒక నిరుపేదవాడైన వాడితో స్నేహం చేయగలుగుతాడా? కలవాలని ఆశపడతాడా? మీరు వినాలి. అంటే దావీదు ఎవరు? ఒక గొర్రెలు దాచుకునే వ్యక్తి. గొర్రెలు దాచుకునే వ్యక్తి ఏంటి? అలాంటి వ్యక్తితో మహారాజు అయిన రాజకుమారుడు ఏమండి ఎవరితో స్నేహం చేయాలి? ఎవరు హృదయంతో కలవాలని ఆశపడుతూ ఉన్నాడు? ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగపడని, ఏ మంచి లేని, తనను చూడడానికి ఏ హోదా లేదు, తనను పలకరించడానికి ఏ డబ్బు లేదు, అతను పిలిచి అతనితో భోజనం చేయడానికి కూడా అతని దగ్గర ఏమీ లేదు. అలాంటి నిరుపేద స్థితిలో ఉన్నవాడితో యోనాతాను అనుభవించిన రాజు ఎవరితో కలవాలనుకుంటూ ఉన్నాడు? నిరుపేద స్థితిలో ఉన్న దావీదుతో కలిసిపోవాలని ఆశపడ్డాడు. దేవుడి ప్రియులారా, ఈనాడు మనం కూడా మనుషులకి ఎందుకు పనికిరాని వారిని, మనుషుల దృష్టిలో ఎందుకు ఉపయోగకరంగా ఉండని వారిని, కానీ యేసు ప్రభుల వారు మనతో కలిసిపోవాలని, మనతో కలిసి ఉండాలని, మనతో జీవించాలని యేసు ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. కనుక దేవుడి ప్రియులారా, యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయేను అని రాయబడినట్టుగా దేవుడి యొక్క హృదయం కూడా మనతో కలిసిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మన అంశం పేరేంటండి? హృదయంతో కలిసిపో, రాజుగా నిలిచిపో. యోనాతాను ఇప్పుడు ఆ నిరుపేద స్థితిలో ఉన్న దావీదుతో ఎందుకు ఉపయోగపడని, ఎందుకు పనికిరాని అలాంటి దావీదుతో కలిసిపోయాడు. దావీదు కలిసిపోయిన తర్వాత దావీదు ఏమయ్యాడు? దావీదు అలాగే ఉండిపోయాడా? ఏమయ్యాడు? రాజుగా పిలువబడుచు ఉన్నాడు. ఆమేన్. అలాగే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారితో మన హృదయం ఎప్పుడైతే కలిసిపోతుందో మనల్ని కూడా ఆ పరలోక రాజ్యానికి రాజులుగాను రాజులుగాను ప్రభు మార్చిపోతూ ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందండి? ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేయాలని, ఆ పరలోక రాజ్యంలో మనం అందరం కూడా రాజకుమారులుగా రాజకుమార్తెలుగా పిలువబడాలని యేసు ప్రభువు వారి యొక్క హృదయం మనతో కలిసిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం దేవుడితో కలిసి ఉండగలుగుతున్నామా? మన హృదయం కూడా దేవుడితో కలిసి ఉంటుందా? గమనించండి, యోనాతాను హృదయము ఎవరితో కలిసిపోయింది? దావీదు హృదయంతో కలిసిపోయేను. ఈరోజు నాకు చాలా మంది కలిసిపోయే పరిస్థితుల్లో లేరండి. బైబిల్లో గమనించగలిగితే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాముతో పాటు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ తండ్రిని నీ తల్లిని
ఈ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు ప్రదేశానికి, నేను చూపించు దేశానికి మీరు వెళ్ళాలి అబ్రహాము అని అన్నప్పుడు అబ్రహాము ఇద్దరు ఏం చేశారు? భార్య భర్తలు ఇద్దరు కూడా బయలుదేరి ప్రారంభించుకొని అన్ని మండపంలో ఎదుర్కొని ప్రయాణమై కొనసాగుతుంటే వారితో పాటు ఎవరు వచ్చారో మనకు బాగా తెలుసు. లోతు కూడా వారితో పాటు వచ్చారు. వారితో పాటు కలిసి వారితో పాటే ఉంటూ ఉన్నాడు, వారితో పాటే జీవిస్తూ ఉన్నాడు, వారితో పాటే నడిపించబడుతున్నారు. మరి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ప్రయాణం అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అదే రీతిగా కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి ఆస్తి విస్తరించబడడం ద్వారా, వారి యొక్క ఆస్తి విస్తరించబడడం ద్వారా, వాళ్ళకున్న సమస్తం అభివృద్ధి పరచడం ద్వారా వారి యొక్క ఆస్తి ఎంతైతే విస్తరించబడిందో అంతగా ఒకరికొకరు ఏమైపోయారంట? దూరం అయిపోయారు అని బైబిల్లో రాయడం. కారణం ఏంటి? వారి కలిసి ఉండకుండా పోవడానికి గల కారణం ఏంటి అంటే మీరు బైబిల్లో చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 6వ వాక్యం. ఆదికాండం 13వ అధ్యాయము చదువు. చాలు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయను. చూడు, కలిసి ఉండకుండా ఉండే ఆస్తి ఎందుకు చెప్పండి? అవసరం అంటారు? కలిసి ఉండకుండా మనల్ని విడదీస్తే ఆస్తి కానీ, మనల్ని విడదీస్తే ఏదైనా మనకు అవసరం అంటారా? ఏది అవసరం లేదు. అబ్రహాముతో ఏమైపోయాడు? లోతు దూరం అయిపోయాడు. ఏమండి? అబ్రహాముతో లోతు దూరం అయిపోయి, ఆ సహవాసానికి దూరం అయిపోయి, అన్నిటికీ దూరం అయిపోయి ఎందుకు పనికిరాని వాడిగా మార్చబడ్డాడు మన బైబిల్లో కూడా చూడగలుగుతాం. ఒక భ్రష్ట సత్వాన వారి ద్వారా నుంచి ఆ బయలుదేరి రావడానికి గల కారణం అయిపోయాడు కదా. దేవుడి ప్రియులారా, మీరు చూడండి, కలిసి ఉన్నంత వరకు అద్భుతకరమైన జీవితాన్ని జీవించగలిగారు. ఎప్పుడైతే వారు కలవకుండా ఏదైతే చేసిందో దాన్ని దూరం చేసుకుని ఉంటే ఆశీర్వాదకరంగా వారు మార్చబడి ఉండేవారు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటంటే ఒకరు కలిసి ఉండేవారు. వీరి హృదయం వారి హృదయం కలిసి ఉండేది. అయితే ఏం జరిగింది? వారి ఆస్తి విస్తరించబడడం ద్వారా వాళ్ళు ఏమైపోయారంట? వారు నివసించలేకపోయారు, వారు కలిసి ఉండలేకపోయారు. నేను అంటాను అమ్మా, ఒక్కొక్కరు చూడండి, 2-3 కొడుకులు ఉంటారు, లేకపోతే ఒక కొడుకు ఉన్నారు, మంచి సంపాదిస్తారు, మంచిగా కోట్ల రూపాయలు సంపాదిస్తూ నిన్ను పట్టించుకోకుండా నీకేదో కావాల్సింది నీకు ఇచ్చేసి, అంటే నీతో మాట్లాడకుండా 10 రూపాయలు నీకు ఇచ్చేస్తే సరిపోతుందా? మీరేంటి రెస్పాన్సిబిలిటీ? సరిపోతుందా? ఏం కావాలి? అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్తారు, అరే మేము కోరింది డబ్బు కాదు, నువ్వేదో 33 తెచ్చిపెట్టేస్తే ఏదో బాగా చూసుకుంటానులే, ఆయన ప్రేమించేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఇది కాదు మాకు అవసరం, నీవు మాతో కలిసి ఉంటావే అదే మాకు గొప్ప ఆస్తి అని చెప్పుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. దేవుడి పిల్లరా, ఏదో డబ్బు తెచ్చిపెట్టేస్తున్నాం, లేకపోతే ఇంకొకటి ఇచ్చేస్తున్నాం, సంతోషంగా ఉండిపోతారులే, మేమందరం కలిసి ఉన్నాంలే అని అనుకుంటాం. అది భ్రమ. అయితే తల్లిదండ్రులకి ఆస్తి అది కావాల్సింది కాబట్టి వాళ్ళు 33 తెచ్చిపెట్టడం కాదు, వాళ్ళతో కలిసి వారితో ఎప్పుడైతే మనం ప్రేమగా ఉంటామో అదే వాళ్ళకు గొప్ప ఆస్తిగా కనబడుతుంది. ఆమె ఏమైంది? యోనాతాను హృదయం ఎవరితో కలిసి ఉందంట? దావీదుతో కలిసిపోయారు. వాస్తవానికి మీరు బైబిల్లో చూడండి, దావీదుతో కలిసిపోవచ్చు, కలిసిపోకూడదు. ఎందుకంటే ఎందుకు? నెక్స్ట్ అవ్వాల్సిన ఎవరు? రాజు యోనాతాను అవ్వాలి. కానీ యోనాతాను కూడా తెలుసు, ఏంటో తెలుసా? నా తర్వాత రాజుగా దేవుడు అభిషేకించింది ఎవరినో తెలుసా? ఈ దావీదుని. ఆమేన్. కనుక దేవుడు కూడా మనతో కలిసిపోవాలని, మనతో కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. ఈ రోజున దేవుడికి దూరపరిచేది ఏది కూడా మనలో ఉండకూడదు. ఆమేన్. దేవుడికి వేరుపరిచేది, అది ఆస్తి అయినా, అది డబ్బు అయినా, ఏమంటే వింటారా, అది ఏదైనా సరే అది మన దగ్గర నిలిచి ఉండకూడదు. దేవుడికి ఇది దూరం చేస్తుందంటే దాన్ని మనం దూరం చేసుకోవాలి. దేవుడిని బట్టి అవన్నింటినీ దూరం చేసుకునే వారిగా ఉండలేకపోతున్నాం. ఈరోజు చూడండి, అన్నింటినీ దగ్గర చేసుకున్నాం కానీ దేవుడిని దూరం పరుస్తూ ఉన్నాం. వింటున్నారన్న మాట ముందు జరుగుతున్నాం. వింటున్నారా?
దేవుని దూరం చేసుకుంటున్నాం, కానీ దూరం చేసుకోవాల్సినవన్నీ కూడా దగ్గర చేసుకుంటున్నాము. దగ్గరగా మార్చుకోవాల్సినవన్నీ ఏం చేస్తున్నాం? ఈ రోజున దూరపరుచుకుంటూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఆయన హృదయము మన హృదయంతో కలిసి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడితో కలిసి ఉండగలుగుతున్నామా? వింటున్నారా మాటలు? కలిసి ఉండగలుగుతున్నా? కలిసి ఉండలేకపోతున్నాం. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. ఎవరితో ఎక్కువ కలిసి ఉంటారు అని అంటే, ఒక పేదవాడితో ఒక ధనవంతుడైన రాజు ఏం చేశాడు? కలిసి ఉండాలని తన హృదయంతో కలిసిపోయిందని రాయబడింది. కానీ ఈనాడు భూప్రపంచంలో నడిపించబడుతున్న పేదవాడు దేవుడితో కలిసి ఉన్నాడంటే కలవట్లే. ఎవరితో కలిసి ఉన్నాడు చెప్పనా? సామెతల గ్రంథం చెప్పేది చదవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 13వ వాక్యం చదవమ్మా. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఎవరితో కలిసి ఉన్నారు? అక్క ఎవరు కలిసి ఉన్నారు ఇక్కడ? పేదలు వడ్డీకి ఇచ్చేవారు కలుసుకుందరు. ఎవరు కలిసిపోతున్నారు ఇప్పుడు? పేదవాడు వడ్డీకి ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఎక్కువ కలిసి ఉంటున్నారు ఈరోజు. భార్య భర్తల కన్నా, కొడుకు బిడ్డల కన్నా, వింటున్నారా? తల్లిదండ్రుల కన్నా, బిడ్డల కన్నా, అంటే ఇరుగు పొరుగు వారి కన్నా ఎక్కువగా ఈరోజు కలిసి ఉండేది ఎవరో తెలుసా? వడ్డీకి ఇచ్చేవాడు, వడ్డీ తీసుకునేవాడు, అప్పు చేసేవాడు, అప్పు ఇచ్చేవాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు జీవితాంతం. వీడు అప్పు ఇచ్చేంత వరకు వీడు వడ్డీలు కడతానే ఉంటాడు. రైట్? అందరు విడిపోయినా చూడండి, కొంతమంది అందరితో విడిపోతుంటారు, అందరినీ దూరం చేసుకుంటారు. కానీ డబ్బు ఇచ్చేవాడు, వడ్డీకి ఇచ్చేవాడు మాత్రం ఎప్పుడు దూరం చేసుకున్నాము? చేసుకుంటారా? ఎప్పుడు దూరం చేసుకోరు. ఒకవేళ వాళ్ళతో గొడవ వేసుకున్నా మరుసటి రోజు ఏదో దొప్పు అయిపోయింది నాన్న, ఈరోజు కొంచెం అర్జెంట్ ఒక 5,000 తీయకూడదా? 3 రూపాయలు వడ్డీ వేసి ఇస్తాను, 4 రూపాయలు, 5 రూపాయలైనా ఇబ్బంది, 10 రూపాయలైనా ఇబ్బంది. వాడుతోనే కలిసి ఉంటాడు. మీరు వింటున్నారా? ఎప్పుడు వాడుతోనే కలిసి ఉంటాడు. వడ్డీ ఇచ్చేవాడితో ఎవరు కలిసి ఉన్నాడంట? పేదవాడు కలిసి ఉన్నాడు. అయితే దేవుడు పిల్లరా, ఇలాగా పేదవాడు అని అంటే నీ ఆత్మీయ స్థితిలో పేదవాడు అని అంటే ఆత్మీయ స్థితిలో ఈరోజు అనేక మంది ఏమైపోయి ఉన్నారు తెలుసా? బలహీనులు అయిపోయి ఉన్నారు. పేదవాళ్ళు కానీ మార్చిపడిపోయినారు. ఆత్మ ఫలాలు లేవు. ఆత్మీయుడని పేరు పెట్టుకుంటున్నాం, క్రైస్తవులవి, మేము కూడా దేవుడిని నమ్ముకున్నాం, మేము కూడా యేసు ప్రభువుని ముసుగు వేసుకొని ఉన్నాం, యేసు ప్రభువుని ధరించుకొని ఉన్నాం అని అనుకుంటున్నామే. కానీ పేదవాడిగానే కనబడుతున్నాం. ఆ పేదవాడు ఏమైపోతున్నాడు? వడ్డీకి ఇచ్చేవాడు అనబడుతున్నా సాధారణ దగ్గర బానిసగా మార్చబడిపోతూ ఉన్నారు. వింటున్నారా? వడ్డీ ఎవరు ఇస్తున్నారు? సాధారణ ఇస్తూ ఉంటాడు. అదేం చేస్తాడు తెలుసా? వడ్డీ ఇవ్వడం అంటే ఫస్ట్ ఒక పాపాన్ని ఇస్తాడు, ఒక పాపం ఇస్తాడు. ఆ పాపం ఇచ్చిన తర్వాత ఆ పాపం అక్కడ తాగుతుందా? వింటున్నారా? ఆ పాపం అక్కడ తాగుతుందా? ఆగదు. ఆ పాపం ఏం చేస్తుంది? మరొక పాపం చేసేటట్టుగా చేస్తుంది. ఒక అబద్ధం ఏం చేస్తుంది? ఆ అబద్ధం కప్పుపుచ్చుకోవడానికి మరొక అబద్ధం చెప్పమంటారు. ఆ అబద్ధం కప్పుపుచ్చుకోవడానికి మరొక అబద్ధం కప్పుపుచ్చుకునేటట్టుగా. అంటే ఏమైపోతుంది ఇక్కడ? ఒకదానికొకటి అభివృద్ధి పరచబడిపోతుంది. సాధారణంగా కూడా ఒక అబద్ధమైన డబ్బుని నీ దగ్గర పెడతారు. మీకు అర్థమవుతుందా? ఒక పాపం అనే దాన్ని నీకు అంట కడతారు. వాడు అంతతో ఆగడు. వడ్డీ వాడు డబ్బిచ్చి నీకు వడ్డీ వేసి ఎంత వడ్డీ వేస్తుంటాడు నెల నెల. అట్ట వాడు ఇచ్చిన పాపానికి నెల నెల వడ్డీ వేస్తానే ఉంటాడు నీకు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? మరొకసారి చెప్తున్నాను. ఒక వడ్డీ ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? వారం వచ్చి డబ్బులు కట్టించుకుంటున్నారు. ఒక 5,000 ఇస్తారు. 5,000 ఇచ్చిన వాళ్ళు 5,000 కట్టేది కాదండి. వారం వచ్చి కట్టుకుంటుంటాడా? ఇంకా లాస్ట్ నెక్స్ట్ అయిపోయిందని అంటే మళ్ళీ ఎక్కువ వస్తాడు. ఇంకొక 2 వారాలు ఎక్స్ట్రా వస్తాడు. ఎందుకు వచ్చినావయ్యా అంటే ఇది వడ్డీగా. అట్లాగే పాపం సాధారణ కూడా మనకి ఏం చేస్తాడు తెలుసా? ఒక పాపం పెడతాడు. ఆ పాపం కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ వస్తాడు. మీకు అర్థమవుతుందా? మళ్ళా వస్తాడు. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు తెలుసండి? దాని మీద ఒక పాపం చేసేటట్లుగా చేస్తాడు. అది పేదవాడు ఎప్పుడు కూడా ఎవరితో కలిసి ఉన్నాడయ్యా అంటే వడ్డీ ఇచ్చేవాడితో కలిసి ఉన్నాడు. మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయాలి? అర్థమైందా? అర్థమైనా మళ్ళీ అదేగా చేస్తాం మనం.
అర్థమైంది అంటారు, కానీ అర్థమైంది ఇంటికి పోయిన తర్వాత పెట్టు 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 అయిపోతుంది. అదే సీరియల్, అయ్యే బుద్ధి మాటలు, అయ్యే సాయకుడు మాటలు, అయ్యే బుద్ధి మాటలు, వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి, అయ్యేగా మనం చేసి ఇంటికి పోయిన తర్వాత ఇంకెప్పుడు వడ్డీ వాడి చేతుల నుంచి బయటకు వచ్చేది వాడితో కలిసి ఉండాలని. కొంతమందికి వాళ్ళు లేకపోతే నిద్రే పడదు. వడ్డీ వాళ్ళు ఉండాలని వాళ్ళు రోజు వచ్చి అడగతా ఉండాలి, సీడీ కట్టించుకుంటుండాలి. అవునా కదా? మీకు అర్థమవుతుందా? కనుక దేవుడి పిల్లరా, పేదవాడు అనుకోవచ్చున్న ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా పేదవాడిగా మార్చబడకూడదు. వాడు ఎప్పుడు కూడా రాజుగానే నిలిచి ఉండాలి. ఆమేన్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో కలిసి ఉండాలని, ఆయన హృదయం నీతో మమేకం అవ్వాలి, ఆయన హృదయం మనతో కలిసిపోవాలని. యోనాతాను హృదయము దావీదుతో ఎలాగైతే కలిసిపోయిందో అలాగే దేవుని యొక్క హృదయము మనతో కలిసిపోవాలని, మనతో నిలిచి ఉండాలని, మనతోనే ఉండాలని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన వెనువెంట ఉండి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 3:20 వాక్యంలో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచూ ఉన్నాను అంటాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు ఈయన? తలుపు అనబడుచున్న హృదయం దగ్గర యేసు ప్రభువు వారు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండి హృదయం అనే తలుపు దగ్గర రోజు తాడుతున్నాడు. ఎందుకని తాడుతున్నాడో తెలుసా? నీ హృదయంతో నివసించాలని, నీ హృదయంతో కలిసిపోవాలని, నీతో నిలిచి ఉండాలని, నీతో పాటు జీవించాలని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యోనాతాను హృదయం దావీదుతో ఎలాగైతే కలిసిపోయిందో దేవుడు మనతో కూడా కలిసి ఉండాలని, దేవుని యొక్క హృదయము మనతో కలిసిపోవాలని, దేవుని యొక్క ఆత్మ మనలో నిలిచి ఉండాలని ప్రతి దినము కూడా మన తలుపు యొక్క ఆయన నిలిచి తడుతూ ఉన్నాడు. ఎందుకు తడుతున్నాడు తెలుసా? ఆయనతో మనం ఉండాలని, మన మనస్సు వారితో ఆయనతో కలిసిపోవాలని. ఈరోజు యేసయ్యతో కలుస్తుందా మన హృదయం? సరే ఆలోచించండి. ఏమైపోయింది? యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయేది. ఈరోజు కలిసిందా? చెప్పండి, కలిసిందా? దేవుడితో హృదయం ఎప్పుడైతే కలవట్లేదు. కొంతమంది చెప్తారు మనస్సు అంటే నీ కోసమే ఉండాలి. ఒంట్లో పడ్డారు కదా కొంతమంది, నా మనస్సు నీకే ఇచ్చేసిన ప్రియతమా అమ్మా, నీ మనస్సు నా మనస్సు కలిసిపోతే అబ్బా ఎంత ముచ్చటగా చెప్పుకొని ఉంటారు అని కదా. ఏమ్మా, అవునా కదా? లోకంలో ఉన్న వాళ్ళు చేసే పనులు అయ్యేగా. ఆ రోజుల్లో మనం ప్రేమించుకునేటప్పుడు నీ మనస్సు నా మనస్సుతో కలిసిపోయింది. ఎందుకు? గొడవలు వేసుకోవడానికి. దేవుడి పిల్లల మనుషులుగా కావాల్సింది నీ హృదయం అనే తలుపు యొక్క యేసు ప్రభువు వారు ప్రతి నిత్యము వచ్చి తడుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన హృదయం నీ హృదయంతో కలిసిపోవాలని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి పిల్లరా, యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయినట్లుగా మన హృదయాలు దేవుని దగ్గరికి, మన హృదయం దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మన హృదయం కూడా యేసయ్యతో కలిసి ఉండును గాక. ఎందుకని హృదయంతో కలిసిపోవాలని దేవుడు అనుకుంటున్నాడు? నాకు వచ్చిన ఆలోచన, మనతో కలిసి ఉండాలని ఆశపడచ్చుగా, లేకపోతే మన కుటుంబంతో కలిసి ఉండాలి అని ఆశపడచ్చుగా. మీకు అర్థమవుతుందా? కానీ ప్రత్యేకంగా ఏమంటున్నాడు? నీ హృదయంతో కలిసిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకని హృదయంతోనే కలిసిపోవాలని దేవుడు ఆశపడ్డాడు? మన హృదయం ఏమన్నా అంత అమృతమైందా? మన హృదయం ఏమన్నా తాజ్మహల్? కొంతమంది చెప్తారుగా తాజ్మహల్ అంటే, తాజ్మహల్ అంటే ఎంత సమాధిగా అంటే గుడ్డే సమాధి. మీకు అర్థమవుతుంది దేవుడి పిల్లరా? కొంతమంది ఈ హృదయాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే యేసు ప్రభువు వారు మన హృదయంతో కలిసిపోవాలని కోరుకోవడానికి కారణం ఏంటి? మన హృదయం ఏమన్నా మంచిదా అని అంటే బైబిల్లో మనం చూడగలుగుతాం. ఆదికాండం 6:5 ఏమనబడింది? ఎందుకు హృదయంతో కలిసిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని అంటే, ఆదికాండం 6:5 చూడండి. మన హృదయం ఎలాంటిదో తెలుస్తుంది.
నిదానంగా స్పష్టం. నరుడి యొక్క చెడుతనము వారి హృదయము యొక్క తలపులన్నీ కూడా ఓహర్తయు కూడా చాలు చాలు. అక్కడ ఏమంటారండి, ఎప్పటి నుంచి హృదయం చెడిపోయిందంట? బాల్యము నుండి మానవుని యొక్క హృదయము ఏమైపోయిందంట? చెడిపోయింది. బాల్యం నుంచే. ఎప్పటి నుంచి అంటాక? బాల్యము నుంచే హృదయం చెడిపోయింది. మరి ఈ చెడిపోయిన హృదయాన్ని ఎవరైనా కోరుకుంటారా? కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం కోరుకుంటూ ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం హృదయాన్ని కోరుకుంటున్నాడు. కొంతమంది ఉంటారు ఈ హృదయాన్ని కోరుకునే వాళ్ళు. నేను అంటాను, ఈ హృదయాన్ని చూసే కదా ప్రేమించడం. ఈ హృదయాన్ని చూసేగా ప్రేమించడం. ఈ హృదయాన్ని చూసే ప్రేమించాను. నీ హృదయాన్ని చూసి నేను ప్రేమించాను. నీ హృదయాన్ని చూసి ప్రేమించాను. మంచిది. 4 రోజులు అయిన తర్వాత ఒక చిన్న తప్పే చేసింది అనుకో, నువ్వు గమ్ముకుంటావా? ఏమన్నా చెప్పడమా? గమ్ముకుంటారా? ఊరకనే ఉంటారా? అంతదాకా ఎందుకు? ఎవరితో అయినా క్లోజ్గా ఒక ఆమె రండి ఒక వ్యక్తితో క్లోజ్గా మాట్లాడుతుంది అనుకో, అల్లంత దూరం నుంచి చూస్తున్న ఆయన భర్త ఎట్లుంటుంది? మాట్లాడిందిలే అని అంటాడా? ఎందుకు మాట్లాడిందిలే? ఒకవేళ ఆయనపై నువ్వు చేసుకొని ఆయన నీ మీద చేసుకొని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే మీ ఆయన దూరం నుంచి చూసి మాట్లాడుకోలే ఏమైంది అని అంటారా? చెప్పండి, ఏం చేస్తారు? దుమ్ము రేపేస్తారు. అంతేనా? అబ్బాయికి చెప్పాలా? ఆడించే పొలు అనుకుంటా ఎవడోడు నేనంత చెయ్యాడు అంతలో తాగుతానే అది జీవితాంతం రగతానే ఉంటుంది ఆ మాట. అవునా కదండి? అవునా కదా? ఈరోజు చాలా మంది హృదయాలు చెడిపోయి ఉన్నాయి. కానీ మనుషులు తెలియకపోవచ్చు, చూసే మనుషులు తెలియకపోవచ్చు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తీరు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడవడకు మనుషులు తెలియకపోవచ్చు. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడికి తెలుసుగా మన మనసులో ఏముందో, మన మనసులో ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నామో, ఎంతగా చెడిపోయిందో ఇవన్నీ తెలిసి కూడా ఏం అడుగుతున్నాడు దేవుడు? దేన్ని అడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ఈ హృదయాన్ని ఎంతమందికి ఇచ్చేస్తుంటారా? బోల్డ్ మందికి ఇచ్చేస్తుంటారు నాకు తెలిసి. మిమ్మల్ని కాదు లేదు మా మామూలుగా. ఈరోజు జరుగుతున్నది అదే. కాలేజీలో ఒకరికి, ఇంటికాడ ఒకరికి, ఫోన్లో ఒకరికి, ఇన్స్టాగ్రామ్లో ఒకరికి, వాట్సాప్లో ఒకరికి, ఫేస్బుక్లో ఒకరికి. ఈ లేదండి చెప్పండి. నేను సాయంత్రం కొన్ని వీడియోలు పెట్టాను మీకైతే. చాలామంది ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మో, చాలామందికి ఎన్ని హృదయాలు ఉన్నాయండి వాళ్ళకి మనకి తెలియదు. నాకైతే తెలిసి మనిషికి ఒకటే కదా డాక్టర్, ఒకటేనా? మరి ఈ మహాజనికి ఎన్ని ఉన్నాయో అందరికీ పనిచేస్తుంటారు. దేన్ని ఒకరు వీళ్ళు ఈ మధ్య అన్నింటిలో ఇచ్చేస్తున్నారని అన్నింటిలో హృదయాన్ని చేసి ఒక ఈ మధ్య దేంట్లో వేసుకుందో తెలుసా? ఫోన్ పేలో కూడా వేస్తున్నారు హృదయాన్ని. ఫోన్ పేలో కూడా మెసేజ్ కాడుతున్నారు ఈ మధ్య. దేని వదలట్లే ఇల్లు అంటే వాట్సాప్లో ఇల్లు అయితే ఎవరో గుర్తుపట్టేస్తారు. ఆ ఫోన్ పేలు అయితే ఫోన్ పేలు ఏంటి? డబ్బులు వాడితే కదా. అబ్బో, ఇది చిన్న తెలివి కాదు హృదయాలు ఇచ్చుకునేవాళ్ళు. ఎవరు ఎవరు గుర్తుపట్టేస్తారో ఈ ఆడికి ఒక మధ్య ఒక వీడియో చూశారు. దేవుడు కనపడితే నువ్వు ఏం కోరుకుంటాయి అమ్మాయి అని అడిగి ఒక అమ్మాయిని అడుగుతుంది. ఆ అమ్మాయి అంటుంది, మంచిగా నేను చదువుకోవాలి, మంచిగా డబ్బులు ఉండాలి, మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని ఒక అమ్మాయి చెప్పింది. మరొక ఈ అమ్మాయిని అడిగింది, మళ్ళీ దేవుడు నీ కనకొచ్చి నిన్ను అడిగితే ఏమని వరం అడుగుతావు అని ఈ అమ్మాయిని అడిగింది. ఈ అమ్మాయి అంటుంది, సురేష్ గురించి రమేష్కి తెలియకూడదు, రమేష్ గురించి రాజేష్కి తెలియకూడదు అని దేవుడు కోరుకుంటాను. ఎవరి గురించి అన్న? సురేష్ గురించి రమేష్కి తెలియకూడదు, రమేష్ గురించి రాజేష్కి తెలియకూడదు అని దేవుడు కోరుకుంటాను. చూడండి, అట్లా గెలిపిన రోజులు మనం ఏం చేయలేము. అందుకే వాక్యం ఏమవుతుంది? బాల్యం నుండే హృదయం గెలిపోయింది. బాల్యం నుండే ఈ రోజుల్లో ప్రేమలు కాబట్టి ఇంటర్ డిగ్రీ అంతదాకా వల్ల 1వ క్లాసులోనే ప్రేమలు వచ్చేది. ఈ రోజుల్లో 1వ క్లాసులోనే ప్రేమలు. ఈ మధ్య నేను మీకు చెప్పాను, 6వ క్లాసులలోనే 6వ క్లాసులో ఇద్దరు చదువుకున్నారు.
వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. అయితే పడేసి బాగా దయ్యం పడేసి అట్టే అవుతాడు అండి. చూడకూడని అశ్లీలమైనది, వినకూడని మాటలు, చూడకూడని వ్యవహారాలు, ఎన్నో పాపం విస్తరించబడిపోయిన ఈ హృదయాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటూ ఉన్నాడు. కొడదాం చప్పట్లు గట్టిగా హల్లెలూయా. చదవండి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. చెడిపోయిన ఈ హృదయాన్ని ఎవరు కోరుకుంటున్నారు? చెడిపోయిన ఈ హృదయాన్ని ఎవరు కావాలని ఆశపడుతున్నారు? సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వాక్యం. అమ్మమ్మ చదవండి అందరూ. 23, 26. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయం నాకిమ్ము. అమ్మా, నీ హృదయం ఎవరికోగా ఇవ్వాల్సింది, నీ హృదయం ఆల్గీయంగా ఇవ్వాల్సింది. అర్థమైందా? ప్రేమించిన వాళ్ళు అడుగు, వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అడుగు, ఎంత దాకా మీరు జీవితం బాగుందని వాళ్ళు చెప్తాను మనకు. వాళ్ళే మనకు మార్గదర్శనం. ఎవరు అడుగుతున్నారు ఈ హృదయాన్ని? యేసు ప్రభువు వారు అడుగుతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడి హృదయాన్ని అడుగుతున్నాడు. ప్రభువా, నా హృదయం చెడిపోయిందయ్యా, సినిమాలతో నింపబడిపోయింది ప్రభువా, అయ్యా బూత్ బొమ్మలతో నా హృదయం నింపబడిపోయింది ప్రభువా, అయ్యా బూత్ ఆలోచనలతో నింపబడిపోయింది ప్రభువా, బూతులతో నింపబడిపోయింది ప్రభువా, పాపముతో నింపబడిపోయింది ప్రభువా. ఈ హృదయం చూడడానికి మంచిది కాదు ప్రభువా, ఈ హృదయం అశ్లీలం అయిపోయింది ప్రభువా, ఎందుకు పనికిరానిదిగా నా హృదయం మార్చబడిపోయింది ప్రభువా. నా భర్తను మోసం చేసిన హృదయం అయిపోయింది, నా బిడ్డను మోసం చేసే హృదయం అయిపోయింది, నా భార్యను మోసం చేసే హృదయం అయిపోయింది, ఇరుగు పొరుగు వారిని మోసం చేసే హృదయం అయిపోయింది, పాపముతో నింపబడిపోయిందయ్యా నా హృదయం అని అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీ హృదయం నాకివ్వు. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటుంది ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని ఆయన బాగుపరచాలని. ఆమేన్. ఈ హృదయం ఎందుకు దేవుడు అడుగుతున్నాడో తెలుసండి? ఆ హృదయాన్ని బాగుపరచాలని. నువ్వు ఎలాంటి వాడువో, నీ హృదయంలో ఏముందో నీ భర్తకు తెలిస్తే నిన్ను ఉండిస్తారా ఇంట్లో? నీ అత్తమామకు తెలిస్తే ఏమిటి నీ ఆలోచన ఏంటో, నీ వ్యవహారం ఏంటో తెలిస్తే వాళ్ళు ఉండిస్తారా మనల్ని? మన తల్లిదండ్రులైనా మనం చేసి ఏమంటే మనం చేసే వ్యవహారాలు, మనం మాట్లాడుతున్న మాట, మనం ఆలోచిస్తున్న ఆలోచన మన తల్లిదండ్రులు తెలిస్తే ఉండిస్తారా ఇంట్లో? అయినా ఉండొచ్చు. కానీ మన గురించి సమస్తం దేవుడికి తెలుసండి. మన గురించి తెలియదు ఏమి లేదా ఆయనకి. మరి అన్నీ తెలిసిన దేవుడు ఏమడుగుతున్నాడు అన్న? దేన్ని అడుగుతున్నాడు? మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తేనే, ఒక చిన్న పాపం చేస్తేనే, నేను వాళ్ళతో మాట్లాడిన కూడా మాట్లాడరు, వాళ్ళతో పలకరించడానికి కూడా రారు. పలకరిస్తారా? పలకరించడం. వాళ్ళతో మాట్లాడిన కూడా మాట్లాడరు. కానీ మన గురించి అన్నీ తెలిసినా కూడా దేవుడి హృదయాన్ని అడుగుతుంది ఎందుకో తెలుసా? ఈ హృదయంతో ఆయన హృదయం కలిసిపోవాలని, మనల్ని ఆయన రాజ్యంలో వారసులుగా చేయాలని. ఆమేన్. అయితే మన హృదయం దేవుడితో ఈనాడు కలవలేకపోతుంది. ఈ రోజున దేవుని యొక్క హృదయంతో మన హృదయం కలిసేవారిగా ఉండలేకపోతున్నాం. అయితే ఎందుకు కారణం అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. ఎందుకని మన హృదయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం? ఎందుకని మన హృదయంతో దేవుని హృదయం కలవలేకపోతుంది? చూడండి, అక్కడ ఒక చక్కటి మాట. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండదో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ధనము అని అంటే ఏమండి? పాపానికి మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? పాపం ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఈ రోజున మనలో పాపం ఉండిందనుకో, మనలో పాపపు ఆలోచనలతో గూడు కట్టుకునేదనుకో, మనం కూడా అక్కడే ఉంటాం. ఏమండి? మనం కూడా అక్కడే ప్రార్థనలుతూ ఉంటాం. చూడండి, కొంతమంది ఏమండి పాపం ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ హృదయాలు కూడా అక్కడే జరుగుతుంటాయి. అక్కడే జరుగుతుంటాయి. ఎక్కడ జరుగుతుంటాయి? బ్రాంతి షాపులా? ఎవరో బ్రాంతి షాపులు అన్నారు, మా అన్యం గారు. అది కొంతమంది చూడండి, రాత్రి పడుకున్నా ఎంత చేసినా ఆ బ్రాంతి షాప్ తెలుసుకున్నారా లేదా, ఫలానా మనసు ఉందా లేదా, ఎక్కడ పాపం ఉంటుందో హృదయం కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? పాపం ఎక్కడ ఉంటుందో ఆ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మరి నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు కదా. ఈ రోజు నా పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఆ
ఆ పాపాన్ని నువ్వు దూరం చేసుకోగలిగితే నీ హృదయముతో ఆయన హృదయము కలిసి ఉండునుగాక. ఆమేన్. మరి ఆయన హృదయం మన హృదయంతో కలిసి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? 119వ కీర్తన 11వ వాక్యం చూడండి. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. 119వ కీర్తన 11వ వాక్యం. 119వ కీర్తన 11వ వాక్యం. చేయకుండానట్లు నా హృదయంలో ఏం ఉంచుకోనున్నాను? నీ వాక్యం ఉంచుకోనున్నాను ప్రభువా. నేను పాపం చేస్తే ఆ పాపం ఎక్కడ ఉంటుందో నా హృదయం కూడా అక్కడే ఉంటుంది కదా ప్రభువా. కనుక నేను పాపం చేయకూడదు, నేను పాపం జోలికి వెళ్ళకూడదు ప్రభువా. నా హృదయంలో ఏముండాలో తెలుసా యేసయ్యా? నీ వాక్యమే ఉండాలి, నీ మాటలే ఉండాలి. నేను కాలేజీకి వెళ్ళినా, నేను పనికి వెళ్ళినా, నేను డ్యూటీకి వెళ్ళినా, నేను వ్యాపారానికి వెళ్ళినా, నేను వేరే ఊరికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పాపం చేయకూడదు అని చూడండి. కొంతమంది ఓడకనే ఎందుకు వస్తారో తెలియదు. కొంతమంది మందిరానికి ఏమండి ఏదో నామకార్థానికి పోవాలి, వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. రాకపోతే పాస్టర్ ఏమన్నా అడుగుతారేమో, పాస్టర్ గారు ఏమన్నా అడుగుతారేమో, లేకపోతే వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో అన్న నామకార్థానికి వస్తుంటారే. కానీ అరే నేను వెళ్ళేది నా దేవుడి కొరకు కదా, నా కొరకు నేను వెళ్తున్నాను కదా, ఈ భక్తి చేస్తుంది నా కొరకు కదా అని నువ్వు ఎప్పుడైతే వచ్చి ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నేను బ్రతకగలుగుతున్నానా? వాక్యపు వెలుగులో నేను నడిపించబడగలుగుతున్నానా? వాక్యం నా ఎదుట ఉన్నప్పుడు నేను సరి చేసుకోగలుగుతున్నానా? ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నాం? అందరూ ఆగినాం. బ్లెస్ చెప్తాను. చెప్పు బ్లెస్. టైం అవుతుందమ్మా. చెప్పు చెప్పు. సరే, ఇంటర్లో ఏ గ్రూప్? సిఎస్. అది మర్చిపోవచ్చు. చెప్పు. నా బిడ్డ అనట్లేదు, నా బిడ్డ అయితే అర్థం చేసుకుంటుందని. మిమ్మల్ని అంటే మీరు ఉంటారు ఊరికనే. ఇంటికి పోయిన దుమ్మురే మీరు ఫోన్ల మీద వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అంటాడు ఆ పాస్టర్ ఎంత నా బిడ్డను అడిగితే నా బిడ్డ ఏమంటాడు? దేవుడికి మహిమ కలిగింది కాక అండి. మనకు గుర్తుండగలుగుతుందా? ఆ వాక్యం ఏం చెప్పారు? ఆ వాక్యం నా హృదయంలో ఉంటుందా? ఆ వాక్యాన్ని నేను భద్రపరచుకోగలుగుతున్నానా? ఆ వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నానా? వాక్యానుసారంగా బ్రతికితేనే కదా దేవుడు యొక్క హృదయం నాతో కలిసి ఉంటుందని మనం ఆశపడాలి. నువ్వు ఎన్ని రోజులు వాక్యం విన్నా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఆ వాక్యానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆ ప్రార్థనకు నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే దేవుని మనసు నీతో కలవట్లేదు, నీ హృదయంలో వాక్యం ఉండట్లేదు. మీకు అర్థమైందా? కాబట్టి మన హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యమే మనలో ఉండాలి, దేవుని యొక్క మాటలే మన హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు పాపం మనలో ఏలుబడిచింది. పాపం మనలో ఉండకపోతే ఏమవుతుంది? దేవుని మనసు మన మనసుతో కలిసి ఉండడం ప్రారంభిస్తాం. ఈరోజు ఉండగలుగుతుందండి. ఎందుకు ఈ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు? ఈ హృదయాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన మనస్సు మన మనస్సుతో కలవాలని, ఆయన హృదయము మన హృదయంతో కలిసిపోవాలని ఎందుకు ఆశపడుతున్నాడు అని అంటే బహు చక్కటి మాట మీరు చూడగలుగుతారు. మత్తయి సువార్త 5:8 వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 5:8. మా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు?
ఎవరు చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నువ్వు దేవుణ్ణి చూడాలని, దేవుని దర్శించాలని, ఆయన సింహాసనాన్ని పొందుకోవాలని, ఆ రాజ్యానికి వారసుడిగా మార్చబడాలని దేవుడు మన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు పాపంతో నింపబడి పాపపు ఆలోచనలతో నడిపించబడుతూ పాపంతోనే ఉంటే నువ్వు ఎలా దేవుణ్ణి చూడగలుగుతామా? మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం, దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మన హృదయంలో ఇంకా పాపం ఏర్పాటు చేస్తుంది. అందుకని దేవుడు అంటారు, మీరు హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఎప్పుడైతే మీ హృదయం శుద్ధిగా ఉంటుందో, మీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో మీరు ధన్యులైపోతారు. ఎందుకో తెలుసా? మీరు దేవుని చూడడం ప్రారంభిస్తారు. ఆమేన్. మనలో పాపం ఉంటే మనం పాపాన్ని చూస్తాం, మనలో పరిశుద్ధత ఉంటే ఏం చేస్తాం? మనం పరిశుద్ధతనే చూడడం ప్రారంభిస్తాము. అర్థమైందండి? హృదయ శుద్ధి కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో దేవుడిని చూడడం ప్రారంభిస్తాము. అదే పాపంతో నింపబడిపోతే ఎప్పుడు కూడా పాపంతోనే మనం స్నేహం చేయడం ప్రారంభిస్తాం. అందుకని దేవుడు అంటారు, మీరు హృదయ శుద్ధి గల వారిగా ఉండండి. అప్పుడు మీ మనస్సు నా మనస్సు కలవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు నన్ను చూడడం ప్రారంభిస్తారు. మనం దేవుడిని చూడాలి, మన హృదయము దేవుడితో కలిసిపోవాలి. అలా కలిసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడిని చూడడం ప్రారంభిస్తాం. అయితే మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయము దేవుడికి అర్పించాలి. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి, నా హృదయాన్ని పవిత్రపరచు అని దేవుడి యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, నిజమే ప్రభువా, దీంట్లో నేను సరి చేసుకోవాలి, దీంట్లో నేను బాగుపడాలి, ఈ వాక్యం నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటూ ఉంటావో వెంటనే నీ హృదయం తెరవబడడం ప్రారంభిస్తాడు. ఇట్లాగే ఓ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అని అంటే, లుదియా హృదయము ఏం చేయబడింది? ముయ్యబడిందా? తెరవబడిను. ఆమేన్. లుదియా హృదయం ఏమైంది? తెరవబడింది. ఆమె హృదయం తెరవబడడానికి కారణం ఏంటి? దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని లోబడి, ఈ వాక్యం నా కొరకే సరి చేసుకోవాలన్నిటిని కూడా సరి చేసుకొని, ఇదో దీన్ని విడిచిపెట్టాలి, ఈ వాక్యం చెప్తున్నారు కదా సేవకులు, దీన్ని విడిచిపెట్టాలి, ఇది నేను సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నాకు సరి చేసుకోవడం ప్రారంభించిందో వెంటనే ఏమైపోతుందో తెలుసా? ఆమె హృదయం తెరవబడింది. దేవుని మనస్సు ఆమె మనస్సు కలవడం ప్రారంభించాలి. పదార్థడిగా దేవుడికి మహిమ కలుగుగాక. లుదియా హృదయం ఎలాగైతే తెరవబడిందో మన హృదయం కూడా ఏం చేయబడాలా? తెరవబడాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ఆ వాక్యాన్ని స్వీకరించాలి. తెరవబడినంత కాలము ఏమండి నువ్వు ఏ రోజు కూడా దేవునితో కలవలేవు, దేవుని మనసుతో ఉండలేవు. అందుకే దేవుడు అంటుంది ఏంటో తెలుసా? మనం అందరం కూడా ఆయన మనసుతో కలిసి ఉండాలి, మనం ఆయనతో కలిసి ఉండాలి. యోనాను హృదయం ఏమైంది? ఎవరితో కలిసి ఉంది? దావీదుతో కలిసి ఉంది. ఈరోజు కలిసి ఉండగలుగుతున్నామా? సంఘంలో ఏమయ్యాక కలిసి ఉండగలుగుతున్నాం? ఏం చేస్తున్నాం? ఈ మనిషి ఆవరాదు, ఆ మనిషి ఆవరాదు, ఆ ఉంటే ఈ ఉండదు, ఈ ఉంటే ఈ ఉండదు. కారణం ఏంటి? ఒకరికొకరు పొందుతున్న లేదు, ఒకరికొకరికి ఐక్యత అనేది లేదు, ఒకరికొకరికి ఒక సహవాసం అనేది లేదు, ఒకరికొకరు పడేది లేదు. దేవుడు ఇది చెప్పట్లేదు. ఎందుకు? ఆయన మనస్సుతో కలిసి ఉండాలి, ఆయన హృదయంతో కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతా మీరు చదువుకోనండి. ఇప్పుడు వాక్యం చదువుతారా? చదవక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం చదవండి. అనేకమై ఉన్నా కానీ ఒక్క శరీరమై అలాగే క్రీస్తు ఉన్నాడు. ఆ తర్వాత మీరు కింద వాక్యాలంతా చదువుకుంటూ వెళ్తే ఆ 14, 15 వాక్యాలు, 16 వాక్యాలు అంతా ఏమని ఉంటుందంటే, ఒక శరీరంలో ఈ కాలు, ఈ చెయ్యి,
అంటే ఈ ముక్కు, ఈ కళ్ళు, చెవులు ఇవన్నీ వేరువేరా? వేరువేరా? ఒక శరీరం అని ఎప్పుడు అంటాం? కాళ్ళు, చేతులు, తలకాయ, అంటే కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నప్పుడు అదొక శరీరం అంటారు. అంతేనా? లేకపోతే అవి చెయ్యి అక్కడ పడిపోయింది ఎవరెవరే శరీరం అక్కడ పడిపోయింది అంటారా? ఏమంటారు? చెయ్యి అక్కడ పడిపోయింది అంటారు. అంతేనా? కాలుకి ఏదైనా తగిలింది, కాలు ఏదైనా ఇదైపోయి అక్కడ పడిపోయింది అనుకో, అది అక్కడ పడిపోయింది అంటారే కానీ శరీరం అక్కడ పడుంది అని అంటారు. మీకు అర్థమవుతుందా మాటలు? ఇప్పుడు చూడండి, నాకు కళ్ళలో దొరకగా ఇప్పుడు కాలు వేసుకుపోయి కళ్ళలో గీరుకోగలుగుతానా? నేను చెయ్యి గీరు అంటే ఏం చేయాలి? నేను గీరను, నీ కాలుతో గీర్పించుకోపో, నిన్న కొట్టేసిన నువ్వు అని చెప్పేసి అంటే ఉంటా. ఏం చేస్తాను? ఆటోమేటిక్గా ఏంటి తలలో దొరకైతే గీరడం ప్రారంభిస్తాను. అంతేనా? మీకు అర్థమవుతుందా మాటలు? ఇప్పుడు దప్పికేస్తాను, నేను దప్పికేస్తాను. నీళ్ళు దప్పికేస్తే ఏం చేయాలి? ఆటోమేటిక్గా చేయబోతుంది, గ్లాస్ పట్టుకుంటుంది. కాలుతో తాగుకో అని చెప్తుందా? చెప్తుందమ్మా? చెప్పదు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇదంతా ఒక శరీరంలో అన్ని అవయవాలు ఎలా ఏకమై ఉన్నాయో, అన్నీ ఎలా ఏకమై ఉన్నాయో, మయూరమ్మ, లక్ష్మమ్మ, అండి జ్ఞానక్క, వీళ్ళందరూ అందరం ఏమైపోయి ఉండాలి తెలుసా? ఒక శరీరంలో అవయవులై ఉండాలి. ఆమేన్. ఆమె వస్తే నాకు పడదు, ఈమె వస్తే నాకు పడదు అని అనుకోకూడదు. ఏమయ్యాక అనుకోవచ్చా? ఈమె ఆమెతో మాట్లాడకుండా ఆమె నేను వస్తే ఇవ్వకూడదు. ఒక శరీరంగా కలవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువు వారి హృదయంలో కలిసిపోయేవారిగా ఉండాలి. ఆమేన్. ఎందుకు? ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క హృదయం మనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడంటే మనం అన్ని హృదయాలు యేసయ్యతో కలిసిపోయి ఇప్పుడు ఏమైనట్లు? మనం అందరూ ఎవరితో ఉన్నట్లు? యేసయ్యతో ఉన్నట్లు. కనుక మనం ఎప్పుడు కూడా వేరు కాదు, మనందరం ఒకటి, మనందరం ఏక శరీరం, మనందరికీ ఒకటే రక్తం. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది నాకు సంబంధం లేదులే, ఇది నాది కాదులే అని అనుకోకూడదు. ఒక శరీరంలో అవయవాలు దేనికి అవసరతలో దాన్ని తీరుస్తూ ఉన్నట్లు ఒకరినొకరు అవసరతలు తీర్చుకుంటూ, ఒకరినొకరు కలుపుకుంటూ, ఒకరినొకరు కలిసిపోయే వారిగా ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? కలిసిపోకుండా వేరువేరుగా ఉన్నారు అని అంటే వారిలో ఇంకా దేవుని ఆత్మ లేనట్టు. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో ఉండడం ప్రారంభిస్తుందో, దేవుని ఆత్మ శక్తితో మనం ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తామో, వింటున్నారండి? దేవుని ఆత్మ లేనంత కాలము ఒకరికొకరు కలిసి ఉండలేరు. దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారితో ఖచ్చితంగా కలవడం ప్రారంభిస్తారు. దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఏర్పాటు చేస్తుందో, దేవుని ఆత్మ ఏ సంఘంలో అయితే ఉంటుందో, దేవుని ఆత్మ శక్తి చేత ఏ సంఘం అయితే నడిపించబడుతుందో ఆ సంఘం దేవుని యొద్దకు చేరడం ప్రారంభిస్తుంది. ఆ సంఘం యొక్క హృదయము దేవుని హృదయంతో కలవడం ప్రారంభిస్తుంది. ఆమేన్. కనుకనే యోనాతాను హృదయం ఎవరితో కలిసిపోయిందంట? దావీదు హృదయంతో కలిసిపోయింది. కారణం ఏంటో తెలుసా? దావీదులో దేవుని ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంది. సమూయేలు ఏం చేశాడు? దావీదు దగ్గరికి వెళ్ళి అభిషేకించాడు. అభిషేకించి దేవుని ఆత్మతో నింపుబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తికి ఏమైందో తెలుసండి? మరొక ఆత్మతో నింపబడిన వాడు మమేకమవ్వడం ప్రారంభించాడు. అలాగే దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని మనసు కూడా నీతో కలవడం ప్రారంభిస్తాడు. దేవుని ఆత్మ లేకుండా దేవుని శక్తి లేకుండా మనం ఎన్ని రోజులు మనం ఎన్ని చేసినా మన మనసులు దేవుని మనసుతో కలవు. ఒక శరీరం ఎలాగైతే కలిసిపోయినాయో, ఒక ఆత్మ ఎలాగైతే కలిసి ఉందో, అలాగనే మనము కూడా మన మనసులు దేవునితో కలిసి దేవునితో నడిపించబడేవారిగా ఉండాలి. దేవుని ఆత్మ లేనంత కాలము, దేవుని శక్తి లేనంత కాలము ఎప్పుడు కూడా ఆ సంఘంలో కానీ ఆ కుటుంబాల్లో కానీ ఒకరికొకరు ఎప్పుడు విభేదాలు కలుగుతూనే ఉంటాయి. కనుకనే దేవుని ఆత్మను అడుగుదాం, దేవుని శక్తితో నింపబడాలని అడుగుదాం. దేవుని ఆత్మతో నింపబడుతూ వాక్యం ఏమంటుంది? మీరందరూ నా రాకడకు ముందు నా ఆత్మను పొందుకుంటారు.
అడుగు వారందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను, నా శక్తిని దయచేస్తాను అని దేవుడు చెప్పాడుగా. అంటే ఆ ఆత్మ లేనంత కాలము ఒకరి మీద ఒకరి కక్షలు, ఒకరి మీద ఒకరికి మాటలుంటాయి, ఒకరికొకరితో అమేకం అవ్వరు, ఒకరితో ఒకరు కలిసి పోవాలని ఆశపడరు. వాళ్ళు ఏం చేసేది మీకు నాకు చెప్పారు, 120 రోజులు పట్టింది వారు ఒక్కరుగా ఏకం అవ్వడానికి. ఎప్పుడైతే వారు ఏకమయ్యారో, ఒకటయ్యారో, ఒక మనస్సు మీదకి వచ్చారో అప్పుడు దేవుడు ఆత్మ దిగి వచ్చినాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక్కరిగా మార్చబడినప్పుడు దేవుడి ఆత్మ మన మీదకు వచ్చునుగాక. కాబట్టి దేవుడి ఆత్మతో నింపబడదాం, దేవుడి హృదయంతో కలుద్దాం, ఆయన హృదయము మన హృదయముతో కలిసి ఉండునుగాక. ఆమేన్. ఈ దేవుడి మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. మోకరించండి.